నాగమణికంట స్టార్టింగ్ సింపతి అనిపించింది. కానీ రాను రాను వీక్స్ మొత్తం తను చాలా జెన్యూన్‌గా ఆడుతున్నాడు. చాలామంది అందరూ కావాలని పాయింట్ ఔట్ చేస్తున్నారు అనిపించింది. అండ్ దాని తర్వాత ఆదిత్య ఓంని కాన్ఫిడెన్స్ లేడు అని చెప్పాడు. ఈ పాయింట్ డెఫినైట్‌లీ నాగ్ సార్ రైజ్ చేస్తాడు. ఆ పేపర్‌లో తీసి మంటల్లో చేతి పెట్టడం అట్టవ్వడం అని. అండ్ నిఖిల్ విష్ణుప్రియని ఒక కాన్ఫిడెన్స్ అని. ఎంతవరకు నిజం చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, మామాస్ తేజ. బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ నామినేషన్ ఇంట్రెస్ట్. ఫోటో మంటల్లో పెట్టు, నామినేషన్లో గట్టిగా అరువు. ఇది టాస్క్. అంతకంటే ఫస్ట్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎంటర్టైన్మెంట్ కోసం ఆల్ బిగ్ బాస్ రివ్యూస్, ఫస్ట్ డే మూవీ రివ్యూస్ అండ్ ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ రీజన్స్. ఎవరు ఎందుకు నామినేట్ చేశారు అన్ని రీజన్స్. నామినేషన్లో ఉన్నవాళ్ళు మణికంఠ, విష్ణుప్రియ, నబిల్, ఆదిత్య ఓం, నైనిక, నిఖిల్. టోటల్ 6 మెంబర్స్ నామినేషన్ ఉన్నారు ఈ వీక్. అండ్ ఎవరిని ఎందుకు చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ నైనిక గురించి ఒక రీజన్ చెప్పాడు. స్టార్టింగ్లో ఉన్నంత ఊపు లేదని. కరెక్ట్గానే స్టార్టింగ్ నైనిక చీఫ్ అయింది కాబట్టి యాక్టివ్గా ఉంది, గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది కాబట్టి చీఫ్ అయింది. అది ఒప్పుకోవచ్చు. చాలా బాగా స్టార్టింగ్లో చాలా యాక్టివ్గా ఉండే, మధ్యలో చాలా లూజ్ అయింది. అంటే అంత అప్పుడు ఉన్నట్టు ఆడట్లేదు. అండ్ సేమ్ నబీల్ కూడా సేమ్ రీజన్తో వచ్చాడు. ఇప్పుడు నైనిక పెద్దగా కనపడట్లేదు. స్టార్టింగ్లో ఉన్నట్టు తనకు కనపడట్లేదు. ఆడియన్స్కి కూడా అది అనిపించింది, నాకు అది అనిపించింది. నైనిక స్టార్టింగ్ చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగా ఉత్సాహంగా ఆడింది కాబట్టి స్టార్టింగ్ చీఫ్ అయింది, మధ్యలో బాగా సరిపోయింది, కొంచెం డల్ కూడా అయిపోయిందని అనిపించింది. అండ్ ఆ రీజన్స్ ఎందుకో నాకు కొంచెం వ్యాలిడ్ అయింది. కానీ నైనిక మాత్రం గేమ్ విషయంలో మాత్రం 100% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మాత్రం 100% నిజం. దాని తర్వాత మణికంఠ యష్మిని నామినేట్ చేస్తాడు, అది కరెక్ట్. ఎవ్రీ టైం యష్మి ఏదో ఒక రీజన్తో మణికంఠ నామినేట్ చేయడం అది మనకు తెలిసిందే. నేను అది చూస్తూ ఉంటా కానీ మణికంఠ ఎవ్రీ టైం చేయట్లేదు. ఏదో ఒక్కసారి చేశాడు, ఈసారి చేశాడు, కరెక్ట్ రీజన్తో వచ్చాడు. ఎందుకు రీజన్తో వచ్చాడంటే ఆల్రెడీ చెప్పాడు నాగార్జున, నువ్వు ఎందుకు మణికంఠ మీద ఇలాంటి చేస్తున్నావు, మన నాగార్జున గట్టిగా నిందించాడు, నువ్వు ఎందుకు మణికంఠ మీద ఆ రీజన్తో ఇలా అన్నావు అని. సేమ్ అదే రీజన్తో మణికంఠ వచ్చి తను నామినేట్ చేశాడు. ఎందుకంటే ఒక మనిషి ఒకరిని ఎవ్రీ టైం నామినేట్ చేస్తుంటే తను కూడా చేయాలి. ఒక మనిషి ఎట్లా చూపిస్తే తను కూడా అట్లానే నామినేట్ చేయాలి. ఏదో ఒక రీజన్తో తను కూడా ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తుంది. మణికంఠ కూడా రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యష్మి ఎవ్రీ వీక్ తను నామినేట్ చేస్తూ వచ్చింది కాబట్టి కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ అనిపించింది మణికంఠ మాట్లాడేది. మణికంఠని ఎవ్రీ వీక్ అందరూ నామినేట్ చేస్తారు, ఓకే. తనలో ఉన్న మైనస్లు అన్నీ నేర్చుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఓకే. కానీ ఇది మాత్రం వ్యాలిడ్. అండ్ దాని తర్వాత ఆదిత్య ఓం ప్రేరణ ప్రోమో 2లో కరెక్ట్‌గా నీకు అసలు కాన్ఫిడెన్సే లేదని చెప్పాడు. నీకు అసలు కాన్ఫిడెన్సే లేదు అని చెప్తే ఆదిత్య ఓం కాన్ఫిడెన్స్ ఏంటంటే గేమ్ విషయంలో మాత్రం చాలా బాగా ఆడతాడు. కొన్ని మాటల విషయాల్లో ప్రతి దాంట్లో కొంచెం ఓవర్ హైప్‌గా మాట్లాడతాడో లేకపోతే కొన్ని అర్థం కాని మాట్లాడతాను కొంతమంది ఆడియన్స్ అనుకుంటారు. కానీ ఆదిత్య ఓం నిజంగా చాలా జెన్యూన్‌గా ఉన్నట్టు నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత ఈ వీక్ ఎట్లనో నాగార్జున సార్ మాత్రం ఆదిత్య ఓం గట్టిగా వేసుకుంటాడు. ఎందుకంటే మంటల్లో చేతి పెట్టి తను పేపర్ తీశాడు కదా, నాకు కాన్ఫిడెన్స్ ఏంటో చూపిస్తాను అన్నాడు కదా, ఆ విషయానికి డెఫినెట్లీ నాగార్జున సార్ వదలడు. నువ్వు ఎందుకు కట్ చేసుకుంటున్నావు డెఫినెట్లీ పాయింట్ రేజ్ చేస్తాడు. అండ్ అక్కడ ఎవరిని నామినేట్ చేశారు అంటే ప్రేరణ ఆదిత్య ఓంని కరెక్టే. తనకు అనిపించింది, చెప్పింది ఆ పాయింట్. బట్ ఆదిత్య ఓం మాత్రం గేమ్ విషయంలో మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ దాని తర్వాత నిఖిల్ నాగమణికంట నామినేట్ చేసేటప్పుడు అంటాడు, నువ్వు అసలు ఏంటి అంటే ఏదో విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న వాదం, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినా సరే గొడవ అయింది. ఒక ఆడిషన్ ఇవ్వడానికి డైరెక్టర్ అని ఏదో డైలాగ్ వేసాడు. ఎంత వేసినా కానీ నాగమణికంటని ఎవ్రీ టైం ఎంత నామినేట్ చేసినా కానీ తను కరెక్ట్గా వ్యాలిడ్గానే మాట్లాడుతాడు. లైక్ కొన్ని సార్లు చాలాసార్లు నాకైతే నాగమణికంట చాలా జెన్యూన్గా ఉన్నాడని మాత్రమే నాకు అనిపించింది. అండ్ నిఖిల్ డెఫినెట్లీ విష్ణుప్రియాని నామినేట్ చేశాడు కదా, డెఫినెట్లీ నువ్వు అంటున్నావు నువ్వు అసలు కనపడట్లేదు, నువ్వు ఎందుకు గివప్ ఇచ్చావు. డెఫినెట్లీ బిగ్ బాస్ గేమ్లో అసలు గివప్ ఇవ్వకూడదు, లాస్ట్ వరకు ఆడాలి, పోరాడాలి. దానికి విష్ణుప్రియ ఒక రిప్లై ఇస్తుంది, నాకు రాకపోతే ఆడాను, నాకు ఇది అవ్వట్లేదు అని తెలిస్తే అట్లా కాదు. డెఫినెట్లీ ఆ పాయింట్కి డెఫినెట్లీ నామినేషన్ పాయింట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. నువ్వు లాస్ట్ మినిట్ వరకు ఉన్నావా, ఆడావా, గివప్ ఇవ్వకుండా నువ్వు ఆడావా, ఎఫర్ట్స్ పెట్టావా అని అందరూ చూస్తారు. నువ్వు పక్కా గివప్ ఇచ్చేసావు అంటే డెఫినెట్లీ ఆ పాయింట్ రైజ్ చేస్తాడు. నిఖిల్ ఆల్రెడీ విష్ణుప్రియ మీద ఆ పాయింట్ రైజ్ చేశాడు. ఈ పాయింట్స్ కొన్ని వ్యాలిడ్ ఉన్నాయి డెఫినెట్లీ. కానీ నాగమణికంఠ మీద నాకు ఎందుకో వ్యాలిడ్ అనిపించలేదు. స్టార్టింగ్లో నాకు నాగమణికంఠ నిజంగా సింపతి ప్లే చేస్తుంది. కానీ రాను కొంత వీక్లో నాగమణికంఠ సూపర్ ఆడుతున్నాడు. ఏంటి అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనిపించింది. లైక్ మాట్లాడే విధానం అన్న, గేమ్స్లో ఉన్న చాలా బాగా ఆడాడు నాగమణికంఠ. అండ్ ఇదనమాట 4th వీక్ నామినేషన్ లిస్ట్. టోటల్లీ 6 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ చెప్తారా, మణికంఠ, విష్ణుప్రియ, నబీల్, ఆదిత్య ఓం, నైనిక, నిఖిల్. ఈ 6 మెంబర్స్ నామినేషన్ లిస్ట్ డెఫినెట్లీ పక్కా. అండ్ ఇదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మామాస్ తేజ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్ రివ్యూస్.